ఒక యుద్ధం జరుగుతుంది. సర్కిల్లో 100 మంది ఉన్నారు. మొదటి వాడి చేతిలో కత్తి ఉంది. మొదటి వాడు రెండో వాడిని చంపి మూడో వాడి చేతికి కత్తిచ్చాడు. మూడో వాడు నాలుగో వాడిని చంపి ఐదో వాడి చేతికి కత్తిచ్చాడు. ఇలా చంపుకుంటూ పోతే చివరికి 100లో మిగిలేది ఒక్కడే. ఆ ఒక్కడైన వాడు 73వ వాడు. 0.2 సెకండ్స్. ఇంత తక్కువ టైంలో చెప్పావంటే నువ్వు రమేష్ చంద్రప్రసాద్వే. సో ఈ వీడియోలో అడిగిన కౌటిల్య ప్రశ్నని మీరు కూడా విన్నారు కదా. మీరు కూడా రమేష్ చంద్రప్రసాద్ అంటే రాజేంద్ర ప్రసాద్ లాగా వితిన్ 5 సెకండ్స్లో చెప్పాలనుకుంటే వీడియోని ఫుల్గా చూడండి. అయినా నాన్నకు ప్రేమతో ఎప్పుడో వచ్చింది, ఇప్పుడు నేను ఎందుకు చూడాలని మీరు అనుకుంటున్నారా? మీరు అలా అనుకున్నట్టయితే మీకు ఒక త్రివిక్రమ్ వీడియోని చూపిస్తాను, చూడండి. అండ్ లెట్స్ గో టు దట్ వీడియో ఆఫ్టర్ దట్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. కుర్రాడు 16 ఏళ్ళ కుర్రాడు వెతుక్కుని దాంట్లోంచి ఏదో ఒక అర్థాన్ని వెతుక్కుని ఆ రోజుకి ఆ ఎగ్జైట్మెంట్తో పడుకుంటాడు. ఓకే, ఆ లాజిక్ మనం కనుక్కునేకి ఫస్ట్ మన సర్కిల్లో 100 మెంబర్స్ లాంటి పెద్ద నెంబర్ కాకుండా తక్కువ నెంబర్ తీసుకొని ఒక లాజిక్ ఫైండ్ అవుట్ చేసి ఆ లాజిక్ని 100 మెంబర్స్కి అప్లై చేద్దాం. లెట్సే మన సర్కిల్లో 2 మెంబర్సే ఉన్నారనుకుందాం. 2తో స్టార్ట్ చేద్దాం. 2 మెంబర్సే ఉంటే మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేసి అదే ప్యాటర్న్ మిగతా నెంబర్స్ కూడా అలా అవుతుందో లేదో మనం కనుక్కోగలం. ఓకే, సో సర్కిల్లో 2 మెంబర్స్ ఉన్నారనుకుంటా. ఓకే, సో మన కౌటిల్య చెప్పినట్టు యుద్ధంలో 2 మెంబర్స్ ఉంటే మొదటి వాని చేతిలో కత్తి ఉన్నప్పుడు రెండో వాని చంపేసి ఇంకా ఆబ్వియస్గా మిగిలింది వాడే కాబట్టి వాడి దగ్గరే కత్తి మిగులుతుంది. ఇద్దరు ఉన్నప్పుడు ఫస్ట్ ఎవరి చేతిలో కత్తి ఉందో వాడి దగ్గరే మిగిలింది. నెక్స్ట్ సర్కిల్లో 3 మెంబర్స్ ఉన్నారనుకుందాం. సేమ్ యుద్ధంలో ఫస్ట్ మొదటి వాని చేతిలో కత్తి ఉన్నప్పుడు వాడు రెండో వాడిని చంపేసి మూడో వానికి కత్తిస్తాడు. మూడో వాడు ఏం చేస్తాడు, ఇంకా మిగిలింది మొదటి వాడే కాబట్టి వాడిని చంపేస్తాడు. చివరికి మూడో వాని చేతిలో కత్తి మిగులుతుంది. బట్ ఇక్కడ నాకు ఎగ్జాంపుల్ 2 మెంబర్స్ ఉన్నప్పుడు 3 మెంబర్స్ ఉన్నప్పుడు నాకైతే ఒక ప్యాటర్న్ అనేది కనపడలేదు. సో నెక్స్ట్ 4 మెంబర్స్ ఉన్నప్పుడు ఎలా అవుతుందో చూద్దాం. సేమ్ ప్యాటర్న్ వస్తుందో లేదో చూద్దాం. లెట్స్ మన సర్కిల్లో 4 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఆ యుద్ధం ప్రకారం ఫస్ట్ మొదటి వాని చేతిలో కత్తి ఉన్నప్పుడు రెండో వాడిని చంపేసి మూడో వానికి ఇస్తాడు. 1 2 3 4. మొదటివాడు రెండో వాడిని చంపేసి మూడో వానికి ఇస్తాడు. మూడో వాడు నాలుగో వాడిని చంపేసి మొదటి వానికి ఇస్తాడు. ఇంకా మొదటివాడు ఏం చేస్తాడు, ఆబ్వియస్గా మిగిలింది మూడో వాడే కాబట్టి వాడిని చంపేస్తాడు. చివరికి ఫైనల్గా ఒకటో వాని చేతిలోనే కత్తి మిగులుతుంది. అంటే ఇద్దరున్నప్పుడు ఒకటో వాని చేతిలోనే కత్తి మిగిలింది, నలుగురు ఉన్నప్పుడు ఒకటో వాని చేతిలోనే కత్తి మిగిలింది. ఈ ఒకటో వాడు ఎవడంటే ఫస్ట్ యుద్ధం మొదలయ్యేటప్పుడు ఫస్ట్ ఎవరి చేతిలో కత్తి ఉందో వాడే వీడు. ఓకే, సో 4 అనేది 2 ఒక మల్టిపుల్, అలాగే 4 అనేది 2 ఒక పవర్ కూడా. సో అన్ని మల్టిపుల్స్కి అదో ఫాలో అవుతుందో లేదో ఫస్ట్ మల్టిపుల్తో స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ మల్టిపుల్ 6 కాబట్టి ఈసారి 6 మెంబర్స్ ఉన్నారనుకుందాం నా సర్కిల్లో. 6 1 2 3 4 5 6 6 మెంబర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మొదటి వాని చేతిలో కత్తి ఉంది. వాడు ఏం చేస్తాడు, రెండో వాడిని చంపేసి మూడో వానికి ఇస్తాడు. మూడో వాడు నాలుగో వాడిని చంపేసి ఐదో వానికి ఇస్తాడు. ఐదో వాడు ఏం చేస్తాడు, ఆరో వాడిని చంపేసి మొదటి వానికి ఇస్తాడు. ఓకే, ఇంకో మొదటి వాడు ఏం చేస్తాడు, వాడి పక్కన ఉన్న మూడో వాడిని చంపేసి ఐదో వానికి ఇస్తాడు. ఓకే, ఇంకా ఐదో వాడు ఏం చేస్తాడు, ఆబ్వియస్గా మిగిలింది ఇంకా మొదటి వాడే కాబట్టి వాడిని కూడా చంపేసి చివరికి వాడే మిగులుతాడు. మొదటి వాడిని చంపేసి ఇంకా ఐదో వాడే మిగులుతాడు. ఓకే,
బట్ ఇక్కడ నాకైతే 2 ఒక మల్టిపుల్ తీసుకున్నప్పుడు నాకైతే ఒక ప్యాటర్న్ అనేది కనపడలేదు. బికాస్ ఇద్దరు ఉన్నప్పుడు ఫస్ట్ వాడి చేతిలో కత్తి ఉందో మొదటి వాడి చేతిలో కత్తి ఉండింది, మొదటివాడు మిగిలాడు. నలుగురు ఉన్నప్పుడు మొదటివాడు మిగిలాడు. బట్ 6 ఉన్నప్పుడు మాత్రం 5వ వాడు మిగిలాడు. సో ఈ మల్టిపుల్ అనేది నాకు సేమ్ ప్యాటర్ను ఫాలో అవ్వలేదు. నెక్స్ట్ ఏం చేద్దాం, ఇంకా పవర్ 4 తర్వాత 2 యొక్క పవర్ 8 మెంబర్స్ కాబట్టి ఈసారి నా సర్కిల్లో 8 మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఓకే, లెట్స్ సే విల్ టేక్ ఏ సర్కిల్ అండ్ నెక్స్ట్ పవర్ వచ్చేసి 8 కాబట్టి 8 మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఈసారి ఖచ్చితంగా మొదటి వాని చేతిలోనే ఫైనల్గా కత్తి మిగులుతుంది అనేది నా గెస్. ఎందుకంటే మల్టిపుల్కి ప్యాటర్న్ ఫాలో అవునప్పుడు ఆబ్వియస్గా ఇంకా పవర్కే మిగిలింది, పవరే కాబట్టి పవర్కే ఫాలో అవుతుంది. సో వన్స్ ఇది క్లియర్ అవుతానే, ఇది రుజువు అవుతానే మనము ఈ లాజిక్ని 100 మెంబర్స్కి అప్లై చేద్దాం. అది ఎలాగో నేను చూపిస్తాను. ఓకే, లెట్స్ సే ఇక్కడికి వద్దాం. 8 మెంబర్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 6 7 8. సో మన కోటిలో చెప్పినట్టు మొదటి వాని చేతిలో కత్తి ఉన్నప్పుడు మన పక్కన ఉన్న రెండో వాడిని చంపేసి మూడో వాడికి కత్తిస్తాడు. మూడో వాడు ఏం చేస్తాడు, వాని పక్కన ఉన్న 4వ వాడిని చంపేసి 5వ వాడికి కత్తిస్తాడు. 5వ వాడు ఏం చేస్తాడు, వాని పక్కన 6వ వాడిని చంపేసి 7వ వాడికి కత్తిస్తాడు. ఓకే, 7వ వాడు వాని పక్కన ఉన్న 8వ వాడిని చంపేసి మొదటి వాడికి కత్తిస్తాడు. ఇది రౌండ్ 1 అనుకుందాం. సో రౌండ్ 1లో 2 4 6 8. సో ఈవెన్ మెంబర్స్ అంతా వెళ్ళారు. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ రౌండ్ 2. రౌండ్ 2 ఇంకా ఎవరెవరు మిగిలారండి, 1 3 5 7 కదా. అండ్ చివరిగా రౌండ్ 1 అయిపోయేసరికి ఫస్ట్ వాని చేతిలోనే కత్తి ఉంది. సో వాడు ఏం చేస్తాడు, వాని పక్కన ఉన్న 3వ వాడిని చంపేసి 5వ వాడికి కత్తి ఇస్తాడు. ఫస్ట్ వాడు ఏం చేస్తాడంటే 3వ వాడిని చంపేసి 5వ వాడికి కత్తిస్తాడు. 5వ వాడు ఏం చేస్తాడు, వాని పక్కన ఉన్న 7వ వాడిని చంపేసి మొదటి వాడికి కత్తిస్తాడు. ఇంకా మొదటి వాడు ఏం చేస్తాడు, ఇద్దరే మిగిలారు కదా, 5వ వాడే కదా లాస్ట్ మిగిలింది. సో ఆబ్వియస్గా వాడిని చంపేసి ఫైనల్గా మొదటి వాడే మిగులుతాడు. అంటే ఇక్కడ నా సర్కిల్లో 2 మెంబర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఎవరి చేతిలో కత్తి ఉందో వాడే మిగిలాడు, 4 మెంబర్స్ ఉన్నప్పుడు వాడే మిగిలాడు, 8 మెంబర్స్ ఉన్నప్పుడు వాడే మిగిలాడు. ఈ 2 4 8 అనేవి 2 యొక్క పవర్స్. సో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే మన సర్కిల్లో 2 పవర్స్ ఒక నెంబర్స్ ఉంటే ఫస్ట్ ఎవరి చేతిలో కత్తి ఉంటే వాడే మిగులుతాడు. సో ఇదే లాజిక్ని 100 మెంబర్స్ ఉన్నప్పుడు అప్లై చేద్దాం. సో ఇప్పుడు మన సర్కిల్లో 100 మెంబర్స్ ఉన్నారనుకుందాం. బట్ ఈ 100 అనేది 2 యొక్క పవర్ కాదు. సో 100కి దగ్గర ఉన్న 2 యొక్క పవర్ ఏముందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే నా సర్కిల్లో 2 పవర్స్ ఉంటేనే ఫస్ట్ ఎవరి చేతిలో కత్తి ఉంటుందో వాడి దగ్గర మిగిలి ఉంటుందని మనం ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం. కాబట్టి మన సర్కిల్లో 2 ఒక పవరే తెప్పిద్దాం. 100కి దగ్గరలో ఉన్న 2 ఒక పవర్నే తెప్పిద్దాం. ఓకే, సో 64 అనేది దగ్గరలో ఉంది, 128 కాదు కాబట్టి 100 కంటే ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే ఇప్పుడు 2 ఒక పవర్స్ తెలుసుకున్నాము. 64 అనేది 100కి దగ్గరలో ఉన్న 2 ఒక పవర్. ఇప్పుడు మనం 100 తీసేసి 64 ఉండేలా చూడాలి మన సర్కిల్లో. దానికి ఏం చేయాలి అంటే మనం ఎంత తీస్తే 100లో 64 వస్తుంది అనేది చూడాలి. ఓకే, లెట్స్ సీ దట్. ఓకే, ఇప్పుడు 100లో నుంచి ఎంత తీస్తే 64 వస్తుంది. ఓకే, ఆబ్వియస్లీ 100 - 64 36 కాబట్టి క్వశ్చన్ మార్క్ ప్లేస్ ఏముంటుందంటే 36. అంటే 36 మెంబర్స్ని మనం తీయాలి. ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 36 మెంబర్స్ అంటే 36 ఈవెన్ నెంబర్స్ని తీయాలి. 36 ఈవెన్ నెంబర్స్ని ఎందుకు తీయాలి అంటే సేమ్ మనం మళ్ళీ లాజిక్ని అప్లై చేద్దాం. ఫస్ట్ మొదటి వాని చేతిలో కత్తి ఉంది అంటే రెండో వాడిని చంపేసి మూడో వాడికి ఇస్తాడు. మూడో వాడు ఏం చేస్తాడు, వాని పక్కన ఉన్న 4వ వాడిని చంపేసి 5వ వాడికి ఇస్తాడు. సిమిలర్లీ 5వ వాడు వాని పక్కన ఉన్న 6వ వాడిని చంపేసి 7వ వాడికి ఇస్తాడు. 7వ వాడు వాని పక్కన 8వ వాడిని చంపేసి 9వ వాడికి ఇస్తాడు.
9వ వాడు 10వ వాడిని చంపేసి 11వ వాడికి ఇస్తాడు. అంటే 11వ వాడికి ఇచ్చేస్తాడంటే 11వ వాడు 12వ వాడిని చంపేస్తాడు. ఓకే, ఇక్కడ మనం క్లియర్గా చూస్తే 2, 4, 6, 8, 10, 12 అంటే 6 మెంబర్స్ పోయారంటే 6 ఈవెన్ నెంబర్స్ పోయారని అర్థం. సిమిలర్లీ సేమ్ 36 మెంబర్స్ని తీయాలంటే 36th ఈవెన్ నెంబర్ తీయాలి. 36th ఈవెన్ నెంబర్ ఏంటి? 72ని తీయాలి. అంటే 71 వాడు 72ని చంపేసి 73కి ఇస్తాడు. ఇప్పుడు మన సర్కిల్లో 64 మెంబర్సే ఉన్నారు, అంటే ఈవెన్ మెంబర్సే ఉన్నారు. అండ్ 73 మన చేతిలో కత్తి ఉంది. సో ఫైనల్గా 73 వాడే మిగులుతాడని అర్థం. సో అర్థమైందే 73 వాడే ఎందుకు మిగిలాడో. ఫస్ట్ మేము ఏం చేసామంటే 100ని మన 2 ఒక పవర్స్లో ఉండేటట్టు మన సర్కిల్లో 100 మెంబర్స్ కాకుండా 64 మెంబర్సే ఉన్నట్టు చేసాము. అంటే 64 మెంబర్స్ ఉన్నప్పుడు ఏమైందంటే 71 దగ్గర కత్తి ఉండేది, 72ని చంపేసి 73 వాడికి ఇచ్చాడని అర్థం. మీకు ఇంకా బాగా అర్థమయ్యేకి మన సర్కిల్లో 20 మెంబర్సే ఉన్నారనుకుందాం. 20 అనేది 2 ఒక పవర్ కాదు కాబట్టి దాని నియరెస్ట్ పవర్ 16. అంటే 4 మెంబర్స్ని తీయాలి. 4 మెంబర్స్ అంటే 4th ఈవెన్ నెంబర్ని తీయాలి, 8ని తీసేయాలి. ఇంకా 8 తీసేయాలంటే 9th మెంబర్ దగ్గర కత్తి ఉంటుంది, అతనే మిగిలాడని అర్థం. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కింద వస్తే మన సర్కిల్లో 10 మెంబర్స్ ఉన్నారనుకుందాం. 10లో 2 ఒక నియరెస్ట్ పవర్ 8 కాబట్టి 2 మెంబర్స్ని తీసేయాలి. అంటే సెకండ్ ఈవెన్ నెంబర్ 4థ్ని తీసేయాలి. ఇంకా ఆబ్వియస్గా మిగిలింది నెక్స్ట్ నెంబర్ 5th వాడి దగ్గర కత్తి మిగులుతుందని అర్థం. సో మీకు ఒక చిన్న హోంవర్క్ లాంటిది. మీకు అర్థమై ఉంటే 50 మెంబర్స్ ఉన్నప్పుడు సర్కిల్లో, అలాగే సర్కిల్లో 70 మెంబర్స్ ఉన్నప్పుడు, అలాగే సర్కిల్లో 30 మెంబర్స్ ఉన్నప్పుడు ఫైనల్గా కత్తి ఎవరి చేతిలో మిగిలి ఉంటుంది అనేది మీరు జస్ట్ వితిన్ సెకండ్స్లో అప్లై చేసి ఆన్సర్ తెప్పించగలరు. సో ఆ ఆన్సర్ని కమెంట్లో రాయండి, మీకు మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఉంటుంది. థ్యాంక్స్, బాయ్ బాయ్.